ఏపీలో పోలింగ్ తర్వాతి అల్లర్లపై డీజీపీకి సిట్ ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రాథమిక నివేదిక తర్వాత సిట్ ఏం చేయబోతోందని చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేసుల పురోగతిపై ఇక నుంచి పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుందని సిట్ చెబుతూ ఉండడంతో ఆ కేసుల దర్యాప్తుపై సిట్ ఏం చేయబోతోందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక వచ్చేసింది. 2 రోజుల పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఇప్పటివరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు తీరు, అరెస్టైన నిందితులు, అరెస్టులు చేయాల్సిన వారి సంఖ్యను గుర్తించింది. అదేవిధంగా పోలీసుల దర్యాప్తులో ఉన్న లోపాలను కూడా గుర్తించిన సిట్ వాటిని సరిచేసుకోవడానికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదు చేయగా అందులో 1370 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో అరెస్టుల సంఖ్య చాలా నామమాత్రంగా మాత్రమే జరిగినట్లు సిట్ గుర్తించింది. ఇంకా 1152 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. అయితే వీళ్లందరూ కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవడంతో వారిని గుర్తించడం కూడా స్థానిక పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో అల్లర్లు జరిగిన సమయంలో తీసిన వీడియోలు, స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ డిజిటల్ ఆధారాలుగా తీసుకుని నిందితులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని సిట్ స్థానిక పోలీసులకు ఆదేశాలిచ్చింది. వందల మంది దాడులకు పాల్పడితే తక్కువ మంది నిందితులను అరెస్టు చేయడం, సగానికి పైగా నిందితులను గుర్తించే ప్రక్రియను కూడా పోలీసులు పూర్తి చేయకపోవడాన్ని సిట్ గుర్తించింది. వాటన్నింటినీ పూర్తి చేయాలంటూ నివేదికలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది సిట్. అల్లర్ల సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలువురు నేతలు కూడా ఉన్నారు. వాళ్లలో ప్రధాన నేతలనెవరిని కూడా ఇప్పటివరకు స్థానిక పోలీసులు అరెస్టు చేయలేదు. అల్లర్లు జరిగిన వెంటనే నేతలందరూ కూడా దాదాపుగా ఆ ప్రాంతాల నుంచి వెళ్లిపోయారు. దీంతో వీరిని అరెస్టు చేయడం కూడా పోలీసులకు సవాల్గా మారింది. కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద దాడులు జరిగితే కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు కూడా దాడులకు దిగారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల్ని అరెస్టు చేయడం అనేది పోలీసులకు కత్తి మీద సాములా మారింది. అల్లర్లు జరిగిన సమయంలోనే నేతల్ని అరెస్టు చేయకుండా వదిలేసిన పోలీసులకు ఇప్పుడు సిట్ సూచనలు, ఆదేశాలు ఇబ్బందిగా మారాయి. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదికలో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చిన సిట్ ఇప్పుడు అరెస్టుల విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు, దర్యాప్తు ఎలా సాగుతోంది అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయనుంది. అప్పటికి స్థానిక పోలీసులు అరెస్టులు చేయకుండా తాత్సారం చేస్తే వాళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని సిట్ సిఫారసులు చేసే అవకాశాలున్నాయి. అల్లర్లకు సంబంధించి నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసుల తీరును పరిశీలిస్తూ కూడా సిట్ మరో రిపోర్టును డీజీపీకి ఇవ్వనుంది.